హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాములమ్మ 2.0. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఒక సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇది మరేదో కాదు, పవన్ కళ్యాణ్ గారి సంచలన చిత్రం దే కాల్ మీ ఓజీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాల్లో ఒకటిగా చేరే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే. కాబట్టి ఈ వీడియోలో ఓజీ ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసుకుందాం. ఓజీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మరియు ఇది ఎలా చరిత్ర సృష్టిస్తుందో చూద్దాం. సిద్ధమా? దే కాల్ హిమ్ ఓజీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేశారు మరియు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో మనల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమాలోకి అడుగు పెడుతూ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదలైంది మరియు రిలీజ్ అయిన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. ఓజీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఈ సినిమా ప్రీమియర్ పాస్ లోనే నార్త్ అమెరికాలో 3 మిలియన్ సుమారు 25 కోట్లు వసూలు చేసింది. ఇది 2025లో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఇండియాలో ప్రీమియర్ 23 కోట్లు మరియు మొదటి రోజు షోల నుండి 11 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో 98 కోట్లు రాబట్టి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో అతిపెద్ద ఓపెనింగ్ గా నిలిచింది. ట్రెండ్ అనాలిసిస్ట్ల అంచనాల ప్రకారం ఓజీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఊపు కొనసాగితే ఈ సినిమా 500 కోట్ల మార్కుని కూడా టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది నిజంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి కావచ్చు. అంతేకాదు, ఈ సినిమా పుష్ప 2 ప్రీమియర్ కలెక్షన్ ని కూడా బీట్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రికార్డ్ ఓపెనింగ్ సాధించింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓజీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి స్టార్డంతో థియేటర్స్ హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నాయి. దీనికి తోడు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో కూడా ఈ సినిమా హైప్ ని మరింత పెంచింది. అయితే తెలంగాణ హైకోర్టు టికెట్ ధరల పెంపు ఆర్డర్ ని సస్పెండ్ చేయడం వల్ల కొంత మేర లాస్ట్ మినిట్ బాక్సాఫీస్ పై ప్రభావం పడినప్పటికీ ఫ్యాన్స్ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఇమ్రాన్ గారి విలన్ పాత్ర కూడా ఈ సినిమాకి ఒక హైలైట్. ఆయన ఓమి బాయ్ పాత్రలో చలాకితనం ఫ్యాన్స్ ఈ పాత్రని గేమ్ చేంజర్ అని పిలుస్తున్నారు. ఇంకా ఈ సినిమా యాక్షన్ సీన్స్, స్టైలిష్ సినిమాటోగ్రఫీ మరియు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు మనం టాప్ 10 తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ఓజీ ఇప్పటికే పుష్ప 2 ప్రీమియర్ రికార్డును బద్దలు కొట్టింది. ఇది 2025లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఇది త్రిబుల్ కల్కి, 2898 AD, పుష్ప 2 లాంటి బడా చిత్రాలతో పాటు నార్త్ అమెరికాలో టాప్ తెలుగు చిత్రాల జాబితాలో చేరింది. ఒకవేళ ఈ ఊపు కొనసాగితే ఓజీ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. కానీ ఓజీ ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హవాను సృష్టిస్తోంది. యుఎస్ఏలో 4.5 మిలియన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అంచనా వేస్తున్నారు. ఇది సుమారు 38-42 కోట్లు. దీనికి పవన్ గారి రాజకీయ ప్రఖ్యాత, సినిమా గ్లోబల్ అపీల్ మరియు ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ ఫ్యాన్ బేస్ కూడా కారణం. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో అంతగా ఆడకపోవచ్చని కొందరు ట్రెండ్ అనలిస్టులు అంటున్నారు. ఎందుకంటే ఇది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఫ్యాన్ బేస్ పై ఆధారపడుతోంది. కానీ ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే ఈ సినిమా ఆ ఊహాగానాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, దే కాల్ హిమ్ ఓజీ నిజంగా ఒక బాక్స్ ఆఫీస్ జట్లా దూసుకుపోతుంది. ఇది తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 హిట్స్లో చేరుతుందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా తాజా వీడియోస్ మిస్ కాకుండా చూడండి.